బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రాపోలు రాములు మున్సిపల్ కార్పొరేషన్లో గౌతమ్ నగర్, అంబేద్కర్ నగర్, ఫేజ్ 3 పలు కాలనీలలో జయంతి వేడుకలలో పాల్గొన్నారు. అంబేద్కర్ కలలు కన్న సమాజం కోసం మనమందరం పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని మనకు ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్. భారత రాజ్యాంగం అనేది ఒక దళితులకే కాదని, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకు సంబంధించిందని, మహిళలకు 50% రిజర్వేషన్ కూడా ఈ రాజ్యాంగం ద్వారానే పొందుతున్నారని, భావి భారత సమాజ నిర్మాణం కోసం మనం అందరం కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ అధ్యక్షులు దుర్గయ్య, జనరల్ సెక్రటరీ జాఫర్, వైస్ ప్రెసిడెంట్ ముత్యాలు, జి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగండి ఆగండి. ఏందన్నా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి కార్యక్రమాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని గౌతమ్ నగర్ కాలనీలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా ఘనంగా మరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిర్వాహకులందరూ కూడా ఇక్కడ కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మరి మిత్రులు అందరూ కూడా మరి గ్రామ పెద్దలు, కాలనీ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నట్టు సమాజం కోసం మనం అందరం కూడా పనిచేయాలి. ఆ సమాజం సాధించడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందరికి ఓటు అనే ఆయుధాన్ని తీసుకొచ్చి మనకి చేతికిచ్చారు. ఆ ఓటు ద్వారా సరైనటువంటి నాయకులను ఎన్నుకొని ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి మనమందరం కూడా పాటుపడాలి. ఆయన ఒక ఎస్సీలకు, దళితులకు చేసింది అనేది ఆ మాట అపోహ మాత్రమే, అది నిజం కాదు. అది అన్ని వర్గాల కోసం మరి వారు పాటుపడడం జరిగింది. కార్మిక చట్టాల కోసం రూపొందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉండాలో, ఎట్లా నోట్లు ముద్రించాలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయటం జరిగింది. అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు రూపొందించి మహిళలు కూడా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కూడా అన్ని రంగాల్లో మరి ముందుండాలి. ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా వారు రాణించాలని చెప్పి వారు కలలు కన్నాడు. అందుకే ఈరోజు 28 వార్డులు ఉన్నటువంటి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 14 మంది వార్డు సభ్యులు మహిళలు ఉన్నారు. మరి దానికి అంతటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా మహిళా ఉద్యోగులు ఈరోజు ఒకవేళ వాళ్ళు డెలివరీ అయితే మరి 6 నెలల జీతం ఇవ్వాలని చెప్పి కూడా రాజ్యాంగంలో రాయటం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి హక్కులు ఇవాళ మనం జీవిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకుంటున్న 131 పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా అతిథిగా వచ్చిన రాపోలు రాములన్నకి, మా కాలనీ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అందరూ, బడుగు బలహీన వర్గాలందరూ అదే బాటలో నడిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా నేను కోరుకుంటున్నా. ఒక మైనార్టీ సోదరుగా నేను ముందుండి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషపడుతున్నా. నేను జై భీమ్, జై హింద్, జై తెలంగాణ.